శుక్రవారం మేడారం జాతర పనులను మంత్రి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శబరీష్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొదటగా వీఐపీ పార్కింగ్ స్థలాన్ని, ఆర్టీసీ బస్టాండ్, హరిత హోటల్, జంపన్నవాగు స్థాన గట్టలు, స్తూపం రోడ్, కొత్తూరు సమీపంలోని మరుగుదొడ్లు పనులను పరిశీలించారు. అనంతరం కన్నెపల్లి గ్రామంలోని సారలమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక పూజారి కాకా రంజిత్ దేవాలయ సమీపం మరుగుదొడ్లు, త్రాగునీరు, లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే సంబంధిత అధికారులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఈ నెల చివరిలోపు జాతర పనులు పూర్తి అవుతాయని తెలియజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా దైవ దర్శనం జరిగే ప్రసిద్ధి ఆలయ ప్రాంతం మన మేడారమని, కాబట్టి అధికారులు పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, అదనపు కలెక్టర్ పి శ్రీజ, దేవాదాయ శాఖ అధికారి రాజేంద్ర, పంచాయతీ అధికారి వెంకయ్య, ఈఈ అజయ్ కుమార్, డిఎస్పీ రవీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంత పెద్ద హోల్ చేసినారు.